నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు ఆంధ్రప్రదేశ్లో 2024లో భారీ సక్సెస్. 4 అంటేనే పొత్తుకి సంకేతంలా కనిపిస్తుంది. 2014 ఈ 3 పార్టీలు గెలిచాయి, 103 స్థానాల్లో విజయం సాధించారు. మళ్ళీ 2024 మళ్ళీ 4 అంకె కలిసింది. మళ్ళీ ఈ 3 పార్టీలు కలిశాయి. ఈ 3 పార్టీలు అద్భుతమైన విజయాన్ని కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పొత్తులు కలిపి 164 సీట్లు సాధించారు. మరి వీళ్ళ భారీగా ఏర్పాట్లు కూడా అంటే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి ఈ యొక్క కూటమిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఎవరుంటారనే చర్చ నడుస్తుంది. కొద్ది రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వద్దన్నారు. జనసేన పార్టీలో 4 ఉన్నారు, 4కి మంత్రి పదవులు ఇవ్వమని చెప్పి పేర్లు ఇచ్చారని చెప్పి మనకున్న సమాచారం. మరి ఆ మంత్రులు కూడా కొంతల రామకృష్ణ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, బొమ్మిడి నాయకర్ గారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు. ఈ 4 కమ్మ సమాజ వర్గం, ఒక బీసీ సమాజ వర్గం, ఒక కాపు సమాజ వర్గం, బీసీలోని మరొక సమాజానికి చెందిన వ్యక్తిని 4కి రాష్ట్రంలో క్యాబినెట్లో చోటు కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కోరినట్టు తెలిసింది. మరి అదే క్రమంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు వద్దని చెప్పి అన్న ప్రచారం ఉంది. కాకపోతే తాజాగా మనకందం సమాచారం అయితే ఉప ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు, ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆశపడుతున్నారు అనేది కూడా నిన్న ఢిల్లీలో ఒక నేషనల్ మీడియా ఛానల్తో మాట్లాడినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా దగ్గర చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బయట జరుగుతున్న ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి వ్యత్యాసం కనబడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం ఖాయమన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉప ముఖ్యమంత్రికి ఇవ్వాలనేది ఆల్రెడీ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆలోచనతోనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ చేయడానికి ఉప ముఖ్యమంత్రి పదవి చాలా కీలకంగా మారనుంది, చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరి గత ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టారు. మరి ఈ ప్రభుత్వంలో కూటమిలో ఉప ముఖ్యమంత్రి ఒకరే ఉంటారా, లేదా సామాజిక వర్గాల వారీగా ఉప ముఖ్యమంత్రులని ఎంతమందిని పెట్టచ్చు అనేది చర్చ నడుతుంది. ఎక్కువ మందిని పెడితే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అందరితో సమానంగానే తప్ప ప్రత్యేక ప్రయారిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి ఒకటే, మిగతా అవసరం లేదని జన సైనికులు కోరుతున్నట్టు తెలిసింది. మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబోతున్నారనేది తాజాగా మనకు అందుతున్న సమాచారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.